హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే ఒక హెల్త్ టానిక్ లేదా హెల్త్ డ్రింక్ని కనుక మీరు తీసుకుంటే చాలు, మీ చేతులు, కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, ముఖ్యంగా కీళ్ళ వాతం వల్ల వచ్చే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే అలాంటి సమస్యలు కూడా తగ్గి మీరు నాజుగ్గా మారవచ్చు. అలాగే ఈ డ్రింక్ అనేది మీ శరీరంలో కాల్షియం, ఐరన్ లోపాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే మీరు రాత్రిపూట హాయిగా నిద్రపోయినా ఉదయం నిద్ర లేచిన వెంటనే రోజంతా అలసటగా, నీరసంగా, ఏకాగ్రత లేకుండా అనిపిస్తూ ఉన్నా దీనికి ముఖ్యమైన కారణం మీరు పోషకాహార లోపం సమస్యతో బాధపడుతున్నారని అర్థం. లేదా మీ శరీరంలో టాక్సిన్స్ అనేవి పేరుకుపోయి అంతర్గతంగా మలినాలతో బాధపడుతున్నారని అర్థం. కాబట్టి ఈరోజు చూపించబోయే ఈ డ్రింక్ అనేది మీ శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి హెల్ప్ చేయటం మాత్రమే కాదు, మీ పొట్టను శుభ్రం చేసి మీ శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను నివారణగా పనిచేస్తుంది. దీంతో వాత సమస్యల మూలంగా వచ్చే అన్ని రకాల నొప్పులు అనేవి తొలగిపోతాయి. మరి ఈ డ్రింక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? అయితే వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా మీరు ఒక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ మోతాదులో పాలను తీసుకోవాలి, లేదా ఒక 200 ml పాలను తీసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలపవలసినది సోంపు గింజలు. మీరు 1 స్పూన్ మోతాదులో ప్లెయిన్ సోంపు గింజలను ఈ పాలలో యాడ్ చేయండి. ఇది స్వీట్లెస్ సోంపు. ఎక్కువగా దీన్ని మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం. కొంచెం లావుగా ఉంటుంది. ఈ సోంపు గింజలను మాత్రమే మీరు ఈ రెమెడీలో వాడాల్సి ఉంటుంది. ఇవి మీకు సూపర్ మార్కెట్లో కానీ పచారీ కొట్లో చాలా సులభంగా దొరుకుతాయి. ఈ సోంపు అనేది మన జీర్ణ శక్తిని, మన మెటబాలిజం రేటును రెట్టింపు చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న, స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలను తొలగించడం మాత్రమే కాకుండా మన శరీరంలోని విష వ్యర్థ పదార్థాలను నివారణగా పనిచేయటానికి కూడా ఈ సోంపు గింజలు అనేవి ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన చర్మ సంబంధ సమస్యలను కూడా నివారించి మన స్కిన్ గ్లోను కూడా పెంచుతుంది. అలాగే కీళ్ళ మధ్యలో పేరుకుపోయిన వాతాన్ని కూడా, అంటే గ్యాస్ను కూడా నివారించి కీళ్ళ సంబంధ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ సోంపు గింజలు అనేవి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. దీంతో ఇది మన శరీరంలోని లోపాలను నివారించడంతో పాటు మన ఎముకలను ఉక్కులాగా మార్చి మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది. దీంతో ఎనీమియా సమస్య దూరం అవుతుంది. ముఖ్యంగా ఈ సోంపు గింజలు అనేవి మన కంటి చూపును మెరుగుపరచడానికి కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. అలాగే వీటిని ప్రతిరోజు తీసుకోవటం మూలంగా మన నోటి దుర్వాసనను తొలగించడం మాత్రమే కాకుండా నోట్లో ఉన్న బ్యాక్టీరియాను కూడా అంతం చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది అల్లం. వీడియోలో చూపించినట్లుగా 1 ఇంచు మోతాదులో ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దీన్ని ఒక గ్రేటర్ సహాయంతో కానీ లేకపోతే మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఈ అల్లం తురుమును కూడా మీరు ఈ పాలలో కలపండి. అల్లం అనేది మన శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. దీంతో పాటు కీళ్ళు, మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను దూరం చేయడంతో పాటు రోజంతా తలనొప్పితో కానీ, మైగ్రేన్, దగ్గు, జలుబు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కోరింత దగ్గును కానీ, ఆస్తమా వంటి సమస్యలకు కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. అంతేకాదు హార్ట్ పేషెంట్స్కి కూడా అల్లం అనేది చాలా మంచి ఔషధం. ముఖ్యంగా డయాబెటీస్ వారిలో కూడా ఈ అల్లం అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన థర్డ్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క. మీరు ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకొని ఈ పాలలో కలపండి. ఫ్రెండ్స్, మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోయినా సరే మన శరీరంలో విష వ్యర్థ పదార్థాలు అనేవి పేరుకుపోతాయి. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రక్తం అనేది మన శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా పంపిణీ అవ్వకపోతే దీంతో మన శరీరంలోని ఏ అవయవం సక్రమంగా పనిచేయలేదు. కాబట్టి మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి అద్భుతమైన ఆయుర్వేద ఔషధం దాల్చిన చెక్క. అయితే మీరు ఖచ్చితంగా ఇందులో దాల్చిన చెక్కను పొడిలాగా చేసుకొని మాత్రమే 1 చిటికెడు లేదా 2 చిటికెడు మోతాదులో మాత్రమే కలుపుకోండి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ముఖ్యంగా ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, ట్రైగ్లిజరిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో,
అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఉంటుందో అలాంటి వారు తప్పకుండా దాల్చిన చెక్కను ఈ పాలలో కలుపుకోండి. దీంతో పాటు నరాల బలహీనత సమస్యతో బాధపడే వారికి కూడా దాల్చిన చెక్క మంచి ఔషధం. అలాగే డయాబెటీస్ వారికి కూడా ఇది మంచిదే. కాబట్టి దాల్చిన చెక్కను కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 పదార్థాలను మనం ఈ పాలతో కలిపి బాగా మరిగించుకోవాలి. ఒక పొంగు అనేది బాగా వచ్చిన తర్వాత మీరు మంటను సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఈ పాలను మరిగించుకోవాలి. 2-3 నిమిషాల్లోనే ఈ పదార్థాల్లోని ఔషధ గుణాలనేవి ఈ పాలలోకి బాగా ఇంకుతాయి. తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ పాలను వడపోసుకోండి. మీరు ఈ పాలను ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు. అయితే మీరు ఇందులో తీపి కోసం కొద్దిగా తేనెను కలుపుకోండి, లేదా పటిక బెల్లాన్నైనా కలుపుకోవచ్చు. అయితే తేనెను యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోండి. ఎందుకంటే తేనెని మనం ఎప్పుడైనా సరే బాగా వేడిగా ఉన్న పదార్థాల్లో తేనెను అస్సలు కలపకూడదు. ఇలా తయారు చేసుకునే ఈ పాలను మీరు ఎలా తీసుకోవాలి అంటే, మీరు ఉదయాన్నైనా సరే ఈ పాలను తీసుకోవచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పాలు తాగే అలవాటు ఉంటే ఆ టైంలో అయినా ఈ పాలను తాగేయచ్చు. లేదా మీరు రాత్రి సమయంలో నిద్రపోవటానికి ముందు పాలు తాగే అలవాటు ఉంటే ఆ టైంలో అయినా సరే మీరు ఈ పాలను తాగేయచ్చు. మీకు నచ్చిన ఈ 2 టైమ్స్లో ఎప్పుడైనా సరే 1 గ్లాస్ మోతాదులో ఈ పాలను తీసుకోండి. మీరు ఈ పాలు తాగిన ఒక్క రోజులోనే మీ శరీరం అనేది చాలా తేలికగా కొత్త ఎనర్జీ రావటాన్ని మీరే గమనిస్తారు. ముఖ్యంగా నెలసరి సమయంలో నొప్పులతో బాధపడే అమ్మాయిలు కానీ, థైరాయిడ్, బీపీ సమస్యలతో బాధపడే వారు కూడా ఈ డ్రింక్ను తీసుకోవచ్చు. ముఖ్యంగా పీసీఓఎస్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ డ్రింక్ అనేది ఒక మంచి టానిక్ అనే చెప్పుకోవచ్చు. మీ పీరియడ్స్ అనేవి సక్రమంగా రాకుండా ఇర్రెగ్యులర్గా వచ్చేవారు కూడా ఈ డ్రింక్ను తప్పకుండా తయారు చేసుకొని తీసుకోండి. అలాగే పిల్లలు కనుక జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటే వారికి కూడా మీరు ప్రతిరోజు ఈ పాలను ఇవ్వండి. అయితే పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ని సగానికి సగం మాత్రమే కలిపి ఇవ్వండి. అంటే మీరు 200 ml పాలలోనే ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని సగానికి సగం మాత్రమే కలిపి తయారు చేసి ఇవ్వండి. ఫ్రెండ్స్, అయితే మీరు ఇది చాలా సింపుల్ డ్రింక్ అనుకుంటున్నారేమో, కానీ చాలా ఎఫెక్టివ్గా మన శరీరంలోని ఎన్నో రకాల అనారోగ్యాలను నయం చేస్తుంది. ముఖ్యంగా మీ శరీరంలోని 100కు పైగా రోగాలను నివారించే శక్తి ఈ డ్రింక్కి ఉందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ డ్రింక్ను ఒక్కసారి తయారు చేసుకుని తాగి రిజల్ట్స్ గురించి కామెంట్లో తప్పకుండా మెసేజ్ చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.